కొండల్ని కొల్లగొట్టి ఖనిజాలు దోచుకోవడం, పంటకాలను కబ్జా చేయడం రొటీన్. కలెక్టర్ చెప్పినా డోంట్ కేర్. బెదిరింపులు, దౌర్జన్యాలు ఆయనకు లెక్కే లేదు. బట్టలోడదీసి కొడతానని బెదిరింపు సహా 23 కేసులున్న పిచ్చలైట్. ఉత్తరాంధ్రలో అంతులేని అవినీతి సామ్రాజ్యాన్ని సృష్టించిన అయ్యన్న పాత్రుడి అవినీతి చరిత్ర ఇది. ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని వందల కోట్ల రూపాయలు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. నర్సీపట్నంలోని బమిడికలొద్ది ప్రాంతంలో 110 హెక్టార్ల లీజుదారుడైన జత్తా లక్ష్మణరావును తన బినామీకి 80% వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు విజయ్ అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి లక్ష్మణరావు నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్ మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్ మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జత్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైంది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి 2 పుస్తకాలను వినియోగించడమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదిక పంపారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని 9 శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవానీ పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయి రెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. 300 కోట్ల నుంచి 500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్న పాత్రుడు కబ్జా చేసి అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణలను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయత్నించారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి చేసి అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీఓ గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతి పత్రం అందించారు. ఆర్డీఓ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చైన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసీబీ అద్దాలు పగలగొట్టడంతో పాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. ఇదొక ఎగ్జాంపుల్ మాత్రమే. ఆయన మీద కావలసినన్ని కేసులున్నాయి. రేప్ కేసు సహా వివిధ పోలీస్ స్టేషన్లలో ఆయనపై 23 కేసులున్నాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెంబర్ 777/2020 US 354A 500 504 5051B 5052 506 IPC కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. దళితులను దూషించినందుకు క్రైమ్ నెంబర్ 690/2020 US 3IR 3IU ఆఫ్ SC/ST కేసు నమోదైంది. తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సిఐడి పోలీసులు క్రైమ్ నెంబర్ 64/2022
యుఎస్ 464, 467, 471, 474 RW 120B, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడంపై క్రైమ్ నెంబర్ 542/2019 యుఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెంబర్ 10/2020 యుఎస్ 341, 188, 189, 504, 505 1B ఐపీసీ కింద కేసు నమోదైంది.